సార్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో వరుసగా గోవధ అనేది జరుగుతా ఉంది. సో మొన్న చూసారు మైదీపట్నంలో డైరెక్ట్ వార్నింగ్ ఇస్తా ఉన్నాడు ఎంఐఎం ఎమ్మెల్యే. ఇంతసేపు గో అని చెప్పేసి వీళ్ళు ఇట్లే చేస్తా ఉంటారు అని చెప్పేసి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తా ఉన్నాడు ఎంఐఎం ఎమ్మెల్యే. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఎవనికి వాడు వార్నింగ్ ఇస్తున్నాడు? వాడు వార్నింగ్ ఇస్తుంది ఆ ఎంఐఎం ఎమ్మెల్యే ఎవడైతే గుండాలాగా వ్యవహరించిండో వాడు వార్నింగ్ ఇస్తుంది రాజ్యాంగానికి, వాడు వార్నింగ్ ఇస్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థకు, వాడు వార్నింగ్ ఇస్తుంది చట్టాలకు, వాడు వార్నింగ్ ఇస్తుంది పోలీసులకు. ఈ సోయి ప్రభుత్వానికి ఉందా, పోలీసులకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. వాడి వాళ్ళ చట్టాలను సవాల్ చేస్తూ ఉన్నాడు నరి రోడ్డు మీద. గోదావరి ప్రవహించేటువంటి ఈ రాష్ట్రం లోపల గోరక్తం ప్రవహింపజేస్తామని అంటా ఉన్నాడు. వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం లోపల ప్రభుత్వం విఫలమైంది. గాంధీ భవన్ నుంచి పాలన సాగిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ గాంధీ భవన్లో గాంధీ ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకంటే గాంధీ సంపూర్ణమైనటువంటి గోహత్య నిషేధాన్ని అమలు చేయాలని అనుకున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిపాలనా భవనం అని సెక్రటరియట్కు పేరు పెట్టుకున్నారు. నిజంగా డాక్టర్ అంబేద్కర్ గారి ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగం లోపల ఆర్టికల్ 48ను పొందుపరిచి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలు గో సంపదని, పశు సంపదను కాపాడాలని చెప్పి రాజ్యాంగం లోపల పొందుపరిచిండ్రు. ఇవాళ ఆ యొక్క అందుకే రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనం లోపల పశు సంవర్ధక శాఖ ఉంటుంది. ఇవాళ పశు సంవర్ధక శాఖ పశు హత్య శాఖగా మారిపోయింది. ఈ గో హంతకులకు, గో అక్రమ రవాణాకు సహకరించడం లోపల ముందు వరుసలో నిలుస్తున్నటువంటి వాళ్ళే పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి వెటర్నరీ డాక్టర్లు. ఫేక్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఆ సర్టిఫికేట్లు పెట్టుకొని గో అక్రమ రవాణా జరుగుతూ ఉంది. పాత పట్టణం లోపల అక్రమ గో వధశాలలు ఉన్నాయి. ఇవాళ ఈ పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే, ఇవాళ సమర్థవంతమైనటువంటి పోలీసు తెలంగాణ పోలీసు త్యాగాలు చేసినటువంటి చరిత్ర మీకుంది. దేశ రక్షణ కోసం త్యాగాలు చేసినటువంటి చరిత్ర తెలంగాణ పోలీస్ శాఖకుంది. సర్జికల్ స్ట్రైక్ చేయండి పాతపట్నం లోపల. ఈరోజు కూడా ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఎక్కడనో లోపట సందుల్లో కాదు, నడి రోడ్డు మీద వేల గోవులు కట్టేసి ఉన్నాయి. ఎందుకు కనబడతలేదు విశ్వనగరంలో 1,00,000 కెమెరాలకని నేను అడుగుతా ఉన్నా. మనను మోసం చేయడానికి, మనను మభ్యపెట్టడానికి చెక్ పోస్టులు పెడితే రాష్ట్ర సరిహద్దులు దాటి, జిల్లా సరిహద్దులు దాటి 1,00,000 కెమెరాలు ఉన్నటువంటి భాగ్యనగరం నడి బొడ్డుకి ఎట్లొచ్చినాయి, మొన్న మేదీపట్నం ఎట్లొచ్చినాయి, బహదూర్పుర ఎట్లా పోతున్నాయి? ఆకాశంలో పోతలేవు కదా, రోడ్ల మీదనే పోతున్నాయి కదా. కాబట్టి నామమాత్రంగా చెక్ పోస్టులు పెట్టి ఏదో మేము రక్షిస్తున్నామని నాటకం ఆడుతున్నది ఈ ప్రభుత్వం. ఈ నాటకాలకు ముగింపు వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధితోటి పనిచేయండి. చట్టబద్ధమైనటువంటి, రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత మీరు నిర్వహించండి. అనేక చెక్ పోస్టుల దగ్గర మేము చూస్తున్నాం, పబ్జీ, వీడియో గేమ్లు, సోషల్ మీడియా చూసుకుంటూ కూర్చున్నారు కానిస్టేబుల్. వాళ్ళకు కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం, మేము మీకు కూడా అవసరం అనుకుంటే ప్రోత్సాహకాలు అందిస్తాము. ఈ యొక్క అక్రమ రవాణాను అడ్డుకునే వస్తున్నటువంటి వెహికల్స్ను ఆపండి. వాళ్ళ మీద ప్రెజర్ ఉంది, ఆపొద్దని. ఏదో నెంబర్ నోట్ చేసుకోవాలి, పంపించాలా. మొన్న రెడ్ హ్యాండెడ్గా అంటే అంత పబ్లిక్ గానే ఎంఎంఎల్ఏ అంత వార్నింగ్ ఇచ్చి అంత హంగామా చేసినప్పుడు ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయింది అంటే ఏం చెప్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం దారుసలం ఎజెండాకు దాసోహం అన్నది తలదించింది. వాళ్ళ ఎజెండా నడుస్తుంది. రాష్ట్రం లోపల షరియత్లా అమలవుతుంది, భారత రాజ్యాంగం అమలైతలేదు, షరియత్లా ఇంప్లిమెంట్ అవుతుంది. అందుకే వాడు 15 నిమిషాలు టైం ఇస్తే ఇందులోను ఊచకోత కోతా ఉన్నాడు, బహిరంగంగా తిరుగుతూ ఉన్నాడు. అందుకే ఇవాళ వందే మాతరాన్ని ఇన్సల్ట్ చేసి అసెంబ్లీని బైకాట్ చేసినటువంటి వాళ్ళ మీద కనీసం ఈ ప్రభుత్వాలు కానీ, మంత్రులు కానీ స్పందించలేదు, రాజకీయ పార్టీలు స్పందించలేదు. ఇవాళ నేను మంచి ప్రశ్న వేసిండ్రు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను నేను అడుగుతా ఉన్నా. అన్ని రాజకీయ పార్టీల ముందర ఒక పక్కన ఎంఐఎం రజాకార్ పార్టీ తెలంగాణ లోపల మేము గోవులను హత్య చేస్తాం, గోదారి ప్రవహిస్తున్నటువంటి ఈ రాష్ట్రం లోపల గో రక్తం ప్రవహిస్తామని చెప్పి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు వాళ్ళకు అండగా ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బలాదూరుగా ఛాలెంజ్ ఇస్తున్నారు కదా. ఓ కుహానా సెక్యులర్ రాజకీయ పార్టీలారా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మీ నోర్లు ఎక్కడ పోయినాయి? హిందువుల యొక్క విశ్వాసాలు మీకు కనబడతలేవా? గో రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలు మీకు కనబడతలేవా? సుప్రీంకోర్టు రాజ్యాంగ తీర్పులను, రాష్ట్ర హైకోర్టు తీర్పులను
అమలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు డిమాండ్ చేస్తలేరు? ఎందుకు డిమాండ్ చేస్తలేరంటే మీరు కూడా అప్పీజ్మెంట్ పాలిటిక్స్ లోపల భాగమైనారు. ప్రభుత్వమైనవి, ప్రతిపక్షాలు భాగమైనవి. అందుకే మీకు నోర్లు వస్తలేవు. ఇవన్నీ కూడా హిందువులు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ సవాళ్ళు ఇస్తున్న వాళ్ళకి చెప్తున్న బిడ్డ, రాసి పెట్టుకోండి. ఒకరోజు అటో ఇటో అవుతుండొచ్చు, కానీ గో రక్తంతో తడిచినటువంటి దారుస్థలం ఎజెండా మీదకి బుల్డోజర్ వచ్చే రోజు మాత్రం ఖచ్చితంగా హిందువులు రోజు ఈ రాష్ట్రంలో తీసుకొస్తారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అంటే ఎందుకు ఈ గోరక్షణ చట్టాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోలేకపోతుంది? అంటే ఇంత ఓపెన్గా జరుగుతా ఉన్నా కూడా ఎందుకు మరి దీనిపైన యాక్షన్ మంచి ప్రశ్న వేసిండ్రు. చాలా మంది కూడా అడుగుతారు, కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా, నరేంద్ర మోడీ ప్రభుత్వమే కదా, పార్లమెంట్లో చట్టం చేయొచ్చు కదా అని. ఈ రోజున రాజ్యాంగ నిర్మాతలు ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసిండ్రు. గతంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వాలు పశు వధ జరగకుండా పశు సంవర్ధన చేయాలి, గో హత్య జరగకుండా గో హత్య నిరోధక చట్టాలు రూపొందించాలి, స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. మీరు చూస్తుంటారు 2017 లోపల నరేంద్ర మోడీ ప్రభుత్వము ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చింది. బహిరంగ మార్కెట్లలో ఈవెన్ పశు మార్కెట్లు కూడా నడపొద్దు అని ఒక నోటిఫికేషన్ తీసుకొస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి కుహానా సెక్యులర్ పార్టీలు ఏదో ముస్లింల మీద దాడిగా అభివర్ణించినాయి. సెక్యులర్ పునాదులకు ఏదో ప్రమాదం వస్తుంది, రాష్ట్రాల హక్కులు ఏదో లాగేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయినాయి. సుప్రీంకోర్టు చివరికి ఆ నోటిఫికేషన్ నిలుపుదల చేసింది. ఈ రోజున పరిస్థితి అది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేసే దగ్గర గోహత్యను నిరోధించగలుగుతున్నాయి. ఇవాళ జాతీయవాద ప్రభుత్వాలు ఉత్తరప్రదేశ్లో కానీ, అస్సాంలో కానీ, ఈ రోజున వెస్ట్ బెంగాల్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్న దగ్గర చట్టాలలో కూడా మార్పులు తీసుకొచ్చారు. కొన్ని రాష్ట్రాల లోపల గోహత్యకు పాల్పడితే లైఫ్ ఇంప్రిజన్మెంట్, జీవిత ఖైదు ఉన్నది, ఆ క్రుయాలిటీ నేచర్ను ఆధారంగా చేసుకొని. ఈ రాష్ట్రంలో కూడా అటువంటి చట్టాలు రావాలా, చట్టాల లోపల మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. లోపాయికారి చట్టం ఈ రోజున అమల్లో ఉంది. ఆ చట్టం కూడా అమలు అయితే లేదు, అది వేరే విషయం. కానీ ఉన్న చట్టం కూడా స్టేషన్ బెయిల్ వచ్చేటట్టు, 1000 రూపాయలు ఫైన్ కడితే సరిపోతట్టు ఇటువంటి నామమాత్రపు చట్టం ఉంది. కఠినమైనటువంటి చట్టం కూడా రావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత ఎందుకు నిర్వహిస్తలేవు? అంటే ఇక్కడ ఓన్లీ ప్రెస్ మీట్లతో ఆగిపోతే ప్రతిసారి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. బక్రీద్ అప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున నడుస్తూనే ఉన్నాయి, గోల్ తరలిస్తూనే ఉన్నారు, వాటిని బలిస్తూనే ఉన్నారు పరిస్థితి. మరి ఇంకా మీ కార్యాచరణ ఉండబోతుందా హిందూ సంఘాల నుంచి? మీడియాకు నా విజ్ఞప్తి, మిత్రుడు మంచి ప్రశ్న వేసిండు. ప్రెస్ మీట్లతోటే సరిపుచ్చుకుంటున్నారా? ప్రెస్ ఎజెండాగా తీసుకోండి. ప్రెస్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ కార్యాలయాలలో కూడా గోవు పూజతోటే స్టార్ట్ అవుతాయి. మీ పెళ్లిళ్ళు, మీ శుభకార్యాల్లో కూడా గోవు పూజతోటే స్టార్ట్ అవుతాయి. హిందూ ధార్మిక కార్యక్రమాల పేరు మీద అనేక ఛానళ్ళు ఉన్నాయి ఈ రాష్ట్రం లోపల. ఇవాళ ప్రెస్ ఎజెండాగా మార్చుకోండి. రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని, రజాకార్ ఎజెండా యొక్క చట్ట వ్యతిరేక కార్యక్రమాలను చూపెట్టుండి. ఈ ప్రభుత్వాలు కరెక్ట్గా పనిచేస్తే, ఈ ప్రభుత్వాలు చట్టాలను అమలు చేస్తే, ఈ ప్రభుత్వాలు రాజ్యాంగపరమైనటువంటి విధులను నిర్వహిస్తే మేము ఎందుకు రోడ్ల మీదకి రావాలా? మేము ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టాలా? ఇది మా పని కాదు, ఇది ప్రభుత్వాల పని. ఇవాళ అనేక కష్టాలు, రాత్రింబగళ్ళు వేలాది మంది కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి నిద్ర ఆహారాలు మాని గోరక్షణ చేస్తున్నారు. ప్రభుత్వాలు చేస్తే మాకు ఈ పని తప్పుతుంది కదా. అనేక చోట్ల ఈ రాష్ట్రం లోపట గోరక్షకులపైన కత్తిపోట్లు జరిగినాయి. ఈ రాష్ట్రం లోపట గోరక్షకుని పైన ఫైరింగ్ అయింది. ఉప్పల్ లోపట ఒక డీసీఎం ఎక్కించి ఒక కార్యకర్త గోరక్షకుని చంపేసిండ్రు. గో హంతకులు ముఠాలుగా ఏర్పడి ఒక వెహికల్ ముందర వస్తుంటే వెనకాల ఒక బులేరో, ముందర ఒక బులేరో పెట్టుకొని మారణాయుధాలతోటి ఇవాళ స్మగ్లింగ్ చేస్తున్నారు. ప్రభుత్వాలు కళ్ళు మూసుకున్నాయా? ప్రభుత్వాల గనవర్తలేవా? అయినా మా గోరక్షకులు ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. పోలీసులు చెప్తున్నారు మాకు 100కు ఫోన్ చేయండి, మేము చర్యలు తీసుకుంటామని. ఇవాళ ఏం జరుగుతున్నది? ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది గోరక్షకులను బైండ్ ఓవర్లు చేసిర్రు, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేస్తున్నారు. ఎందుకు? పోలీసులకు 100కు ఫోన్ చేసినందుకు, పోలీసులకు గోవులను పట్టించినందుకు. ఇది రాష్ట్రం లోపల అమలవుతుంది.
పీడీ యాక్ట్ నమోదు చేయాలా, ఎంఐఎం నేతలపైన పీడీ యాక్ట్ నమోదు చేయాలా, గో అంతకులపైన పీడీ యాక్ట్ నమోదు చేయాలా, గో అక్రమ రవాణాను చేసేటువంటి యజమానుల మీద పీడీ యాక్ట్ నమోదు చేయాల్సిన ప్రభుత్వము పోలీసులకు 100కు ఫోన్ చేస్తే పోలీసులకు సమాచారం ఇస్తే గో రక్షకులపైన కేసులు నమోదు చేస్తుంది. అందుకే ఇవాళ మేము ప్రెస్ ముందరకు వచ్చి మాట్లాడుతున్నాం. మేమేం ప్రెస్ మీట్లు పెట్టి చేతులు దులుపుకుంటలేము, ఓపెన్గా చెప్తున్నాం. ఈ ప్రభుత్వాలు విఫలమైతే యావత్ హిందూ సమాజం, ఇప్పటివరకు సంస్థల రూపంలోనే మీరు చూసిర్రు ప్రతిఘటన, యావత్ హిందూ సమాజం రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉంది. మా సహనాన్ని పరీక్షించకండి. ఒకవేళ హిందూ సమాజం రోడ్ల మీదకి వస్తే జరిగే పరిణామాలకి ప్రభుత్వం అందే బాధ్యత అని చెప్పి కూడా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం.